గత 2 దశాబ్దాలుగా భారత ప్రభుత్వం క్రీడా రంగం కోసం నిధులను వెచ్చిస్తోంది. క్రీడా రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరిగింది. ఒలింపిక్స్ భారత అథ్లెట్ల పతకాల సంఖ్య పెరిగింది కానీ ఇది సరిపోతుందా? 2004లో ఒలింపిక్స్‌లో ఒక పతకం నుంచి 2024 ఒలింపిక్స్‌లో 6 పతకాలు. ఆసియా క్రీడలు, ఆసియా పారా క్రీడల్లో అత్యధికంగా పతకాలు. ఇలా భారత్ క్రీడా రంగంలో చాలా పురోగతి సాధించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పెరిగిన మద్దతు, విజయాల శాతం అదితి స్వామి వంటి కొత్త తరం క్రీడాకారుల్లోనూ ఆకాంక్షల్ని తెరకెక్కిస్తోంది. అతిథి స్వామి 17 ఏళ్ల వయసులోనే 2023లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచారు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్‌గా, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసుడైన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. నేను బాగా ఆడగలిగాను. ఎందుకంటే నాకు సరైన సమయంలో స్కాలర్‌షిప్ అందింది. స్కాలర్‌షిప్ లేకపోతే క్రీడల్లో కెరీర్‌ను నిర్మించుకోవడం చాలా కష్టమయ్యేది అని తన ప్రయాణం గురించి ఆమె చెప్పారు. 9 ఏళ్ల వయసులో ఆర్చరీని మొదలుపెట్టిన అతిథి తమ పట్టణంలో ఒక చెరకు తోటలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్చరీ రేంజ్‌లో ప్రాక్టీస్ చేసేవారు. మహారాష్ట్రలోని సతారాలో ఆమె ఈ శిక్షణ పొందారు. ఆమె తండ్రి గోపీచంద్ ఒక స్కూల్ టీచర్, తల్లి శైల స్థానిక ప్రభుత్వ ఉద్యోగి. వారికొచ్చే జీతాల్లో క్రీడల్లో అదితి కెరీర్‌ను నిర్మించడానికి వారు నిరంతరం కష్టపడాల్సి వచ్చింది. ఆమె కోసం వారు చాలా అప్పులు చేశారు. 2-3 నెలలకోసారి కొత్త బాణాల సెట్ అవసరమయ్యేది. ఎత్తు పెరుగుతున్నప్పుడల్లా విల్లును మార్చాల్సి వచ్చేది అని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఒక్క బాణాల సెట్ ధర దాదాపు 40,000 ఉంటుంది. విల్లు ధర 2-3 లక్షల వరకు ఉంటుంది. వీటితో పాటు ఆమె డైట్, పోటీల్లో పాల్గొనేందుకు ప్రయాణ ఖర్చులు అదనంగా తోడయ్యేవి. కొన్నేళ్ల పాటు ఇలానే సాగింది. 2002లో గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో ఆమె స్వర్ణం గెలిచిన పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది. ఆ విజయం తర్వాత భారత ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా పథకం కింద ఆమెకు నెలకు 10,000 స్కాలర్‌షిప్ లభించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి 20,000 చొప్పున మరో స్కాలర్‌షిప్ కూడా ఆమెను ఎదుర్కొంటూ వచ్చింది. ఆ స్కాలర్‌షిప్ ఆమెకు ఎంతో సహాయపడ్డాయి. క్రీడల్లో పురోగతి సాధించిన కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుంది. ప్రతిసారి కొత్త పరికరాలు కొనేందుకు స్తోమత కుటుంబం వద్ద ఎప్పుడూ ఉండదు. ఆటల్లో ప్రతిభ ఉండి చక్కగా రాణిస్తూ ఆర్థిక మద్దతు లేకపోవడంతో ఆడడం మానేసిన కొందరు ప్లేయర్లను నాకు తెలుసు అని అతిథి చెప్పుకొచ్చింది. అతిథి కథ భారత్‌లోని చాలా మంది ప్లేయర్ల స్థితిగతులను ప్రతిబింబిస్తోంది. తన కెరీర్‌లో ఆరంభంలో నిర్మాణ కార్మికులుగా పనిచేసిన ఒలింపిక్స్ అథ్లెట్ అవినాష్ సబ్లేం మంచి డైట్ లేకపోవడం, ఒక దశలో దాదాపు బాక్సింగ్ నుంచి తప్పుకుందామనుకున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత దీపక్ బొరియా ఇందుకు ఉదాహరణ. అయినప్పటికీ వారు కష్టాలను ఎదురీదారు. భారత్‌కు పతకాలు అందించారు.